హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఎప్పటి నుంచో ఈ ఓఎల్ఈడి టీవీ కొనాలని ప్లాన్ అంతా ఉంది. అంతకుముందు సోనీ బ్రేవియా ఉంది, అది మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చి రిపేర్కి ఇచ్చాము. సో సోనీ బ్రేవియా ప్లేస్లో ఇప్పుడు ఎల్జీ ఓఎల్ఈడి తీసుకున్నాము. చాలా రీసెర్చ్ చేసామండి. ముందులో రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాము, ప్లస్ పాయి ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము, ప్లస్ అధీశ్వర్కి వెళ్ళాము. దీని ఎంఆర్పీ 2,30,000 అండి, 55 ఇంచెస్. మనకి 1,08,000కి వచ్చింది, 6 months ఈఎంఐ. సో అది ఆల్మోస్ట్ 2,000 పే చేస్తున్నాం ఎక్స్ట్రా 6 monthsకి. ఓఎల్ఈడికి క్యూఎల్ఈడికి డిఫరెన్సెస్ ఇక్కడ హైలైట్ చేశానండి, చూడండి. సో మనకి డిఫరెన్స్ ఏంటంటే ఓఎల్ఈడి అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎమిట్ చేస్తాయి లైట్ని. అది పిక్సెల్గా ఫామ్ అయ్యి ఆ పిక్సెల్ మనకి ఎవ్రీ పిక్సెల్ బ్రైట్నెస్ క్రియేట్ చేస్తుంది, మనకి లైట్ వస్తుంది దాని నుంచి. సో క్యూఎల్ఈడిలో ఏంటంటే అది క్వాంటమ్ డాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్వాంటమ్ డాట్స్ ఏమవుద్దంటే బ్యాక్ లైట్ ఉండాలి. ఆ బ్లాక్ లైట్ డాట్స్ క్వాంటమ్ డాట్స్ మీద పడితే సెమీకండక్టర్ పార్టికల్స్, అప్పుడు అది ఇలిమినేట్ అవుతుంది, గ్లో అవుతుంది. సో ఫైనల్గా ఓఎల్ఈడికి ఓటేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.